నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. ఈరోజు తెల్లవారుజామునే లేసాను. రోజు అలాగే తెల్లవారుజామునే లేస్తాను కదా, దీపారాధన చేసేసుకోవాలి. చీకటిగా ఉండగానే తెల్లవారికి ముందలే దీపారాధన చేస్తే నాకు చాలా ఇష్టం. అందుకని చెప్పి ఇంకా తెల్లవారుజామునే లేచి దీపారాధన చేసేసుకుంటున్నాను. పూజ 4 అయిపోయింది. నేను స్నానం అంతా పొద్దున్నే లేవటమే ఇల్లు గుమ్మాలు ఊడ్చేసుకుని అలాగే బయట వాకిలు కూడా ఊడ్చేస్తాను. ఊడ్చేసి మళ్ళీ తాళం వేసేస్తాను. ఎందుకంటే నేను మళ్ళీ లోపలికి వచ్చేసి పనులు చేసుకోవాలి కదా, పొద్దున్నే కదా, అంత పొద్దున్నే అని చెప్పి ఇంకా తాళం వేసేసి గేట్ తాళం మళ్ళీ వచ్చి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసేసి మళ్ళీ వెళ్ళి ఇంకా గేట్ అది తీస్తాను అనమాట, లైట్ అది వేసుకుని. ఇంకా తర్వాత ఏమో వాకిలి ఊడ్చేసి ఉన్నాను కాబట్టి ఇంకా కళ్ళాపు చల్లేసేస్తాను. కళ్ళాపు చల్లేసి పువ్వులు కోస్తాను అనమాట. ఎందుకంటే ఆ టైంలో పువ్వులు కోసినంతసేపట్లో నేల ఆరిపోద్ది. లేదు వెంటనే నీళ్ళు చల్లంగానే వేసేసాను అనుకోండి, ముగ్గు నీళ్ళతో కారిపోయినట్టుగా ఉంటుంది. ఎందుకంటే మాది ఇక్కడ మట్టి నేల కొంచెం తక్కువగా ఉంటుంది, గచ్చుగా ఉంటుంది కాబట్టి నీళ్లు కొంచెం తుడిచేసుకోవాలన్నమాట కళ్ళాపు చల్లిన తర్వాత కూడా. అందుకని చెప్పి ముందర నేను వాకిలి ఊడ్చేసిన తర్వాత వెంటనే నీళ్ళు చల్లేసిన వెంటనే ముగ్గు వేయను. ఒక్కొక్కసారి పైప్ పెట్టి కడిగేస్తాను. ఎందుకంటే మొక్కలకి నీళ్లు పెట్టాలి అనుకుంటే పైప్ పెట్టేస్తాను. లేదంటే మొక్కలకి నీళ్లు పెట్టే పని లేదు అనుకుంటే ఏం చేస్తానంటే ఇట్లాగా బకెట్ తీసుకుని నీళ్ళు పెట్టేసుకుని నీళ్ళు చల్లేసేస్తాను, కళ్ళాపు వేసేస్తాను. మా చిన్నప్పుడైతే మా అమ్మగారి ఊర్లో మా ఇళ్ళ స్థలం 16 సెంట్లు అయితే పేడ కళ్ళాపు తీసుకొచ్చి పేడ కళ్ళాపులు వేసేవాళ్ళం. అసలు ముగ్గులు ఎంతంత పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళము. పక్కన మాకు అన్నపూర్ణం పిన్నని ఉండేది, నాగమణి వాళ్ళ అమ్మాయి, నేను ఒక ఈడోళ్ళం అనమాట. అసలు ఒకరికొకళ్ళం పోటీలుగా వేసేవాళ్ళం. చాలా సరదాగా ఉండేది ఆ రోజులు. ఇరుగు పొరుగు ఎంత మంచిగా ఉండేవాళ్ళము ఒకరికొకళ్ళము. అసలు ఆ రోజులు తలుచుకుంటేనే ప్రాణం లేస్తొస్తుంది, అట్లా అనిపిస్తుందండి, భలే అనిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది, అప్పుడప్పుడు ఫోన్ చేసి. అన్నపూర్ణం పిన్ని అయితే కాలం చేశారు, కానీ వాళ్ళ అమ్మాయి నాగమణి ఉంది నాతోటిదే కదా. ఇంకా ఎప్పుడన్నా పనులు ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట అప్పుడప్పుడు. ఇంకా ఇదిగోండి ఊడ్చేసాను కదా, నీళ్ళు చల్లేసిన తర్వాత ఈ మాత్రంగా ఊడ్చానంటే తడారిపోతుంది అన్నమాట. తడారిపోయిన తర్వాత మంచిగా ముగ్గు వేసేస్తాను. ఈలోపు ఆరిపోయేలోపు పువ్వులు కొద్దామని చెప్పి బయటకు వస్తే ఈ చీకట్లో నాకు కళ్ళే కనపడతలేదు. చెట్లను దాక్కుని ఉంటాయి. అంటే ఇప్పుడు మొగ్గలుగా విడలినట్టు ఉంటాయి కదా, అస్సలు కనిపించట్లేదు. నేను ఏం చేశానంటే నిన్న కొన్ని పువ్వులు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇలాగే పూజకు సరిపోవట్లేదు, నేను కనిపించక కొయ్యలేకపోతున్నానని చెప్పి నిన్న పొద్దున విడిలిపోయిన పువ్వులు తెల్లారిన తర్వాత కోసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచాను. ఆయన కూడా ఇవి కూడా తాజాగా తీసుకెళ్ళి 4 పువ్వులు పెడదాంలే అని చెప్పి శంఖం పువ్వులు, మందార పువ్వులు కోస్తున్నాను. మల్లెపూలు అయితే సీజన్ అయిపోయింది. ఇంకా ఇప్పటికి 3 టైమ్స్ అలాగా రౌండ్కి 3 టైమ్స్ మంచిగా చాలా పువ్వులు ఇచ్చింది మల్లి చెట్టు. అవి కన్నయ్యకి పెట్టుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఇంకా 1-2 పువ్వులే ఉన్నాయి మల్లెపూలు. మళ్ళీ మొగ్గొచ్చేస్తుంది వెంటనే. అది భూమిలో ఉంటే ఇంకా బాగా పూలు పూసేది. బకెట్లో పెట్టి కుండీలో పెట్టినట్టు పెడితేనే ఎన్ని పువ్వులు పూసిందో అసలు. చాలా మంచి విత్తనం అనమాట అది, సూది మొగ్గని. స్మెల్ కూడా భలే స్మెల్, సెంటు స్మెల్ వస్తుంది. ఇంకా పువ్వులు కోసి లోపల పెట్టేసిన తర్వాత ఇంకా ముగ్గు వేసేసి లోపలికి వెళ్ళిపోయి పూజ అది చేసుకుందామని చెప్పి. ఈరోజు గురువారం అండి. ఈరోజు అంటే ఇది నిన్న తీసిన వీడియోనే. నిన్న పొద్దున్నే తెల్లవారుజామునే లేచి పనులు చేసుకుంటూ తీసుకున్న వీడియో అనమాట. నాకు మొదటి నుండి కూడా లేవటమే స్నానం చేయటం అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఈయన 11-12 సంవత్సరాలు అయ్యప్ప స్వామి మాల, అమ్మవారి మాల వేసేవారు. మళ్ళీ మాల వేస్తే 45 రోజులకి తీసేవారు కాదు, 108 రోజులు అట్టే పెట్టుకునేవాళ్ళు. ఆ రోజుల్లో ఇంకా ప్రతిదీ కూడా లేవటమే, ఎన్ని పనులున్నా కూడా స్నానం చేసి పనులు చేసుకుని పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేయటం అలాగ అలవాటు అయిపోయిందండి నాకు మొదటి నుంచి. నేను ఒక్కదాన్నే కాదు, మా ఇంట్లో మేము అందరము అంతే. లేవటమే స్నానం చేసే అలవాటు అయితే మాకు ఉందన్నమాట. స్నానం చేసి కానీ వంటగదిలోకి వెళ్ళటం, ఒకవేళ పూజ చేసే పని లేకపోయినా సరే స్నానం చేసే వంట చేస్తాం. అంటే అట్లా ఏదో వీడియో కోసం చెప్తున్నాను, వీడియో కోసం చేస్తున్నానని కాదు, నా గురించి తెలిసిన వాళ్ళకి నేను ఇట్లాగా పొద్దున్నే మేము స్నానాలు చేసే పనులు చేసుకుంటామని చెప్పి అందరికీ తెలుసు అన్నమాట. వీడియో గురించి అయితే నేను స్నానాలు చేసి కనిపించడం అలాగ అస్సలు ఉండనండి. ఇంకా ఈరోజైతే ఇలాగ ముగ్గు సింపుల్గా వేసుకున్నాను చూడండి. లక్ష్మీదేవి ముగ్గు అంటారు, కమల ముగ్గు అంటారు కదా.
ఇలాగ వేసుకున్నాను అనమాట. లక్ష్మీదేవి ముగ్గు లక్షవారం వేసాను. ఇంకా లోపలికి వచ్చేసి దేవుడి దగ్గర పెట్టిన నిర్మాల్యం అంతా తీసేసి నీట్గా, ఇంకా ఇవి నీళ్ళు ఉంటాయి కదా స్వామివారికి పెట్టిన నీళ్ళు, అవన్నీ కూడా ఒక గ్లాసులో పోసేసి ఒక మొక్కలో పోసేస్తాను. తులసమ్మ చెట్టుకు కూడా పోయిను, వేరే మొక్కల్లో పోసేస్తాను అనమాట. అందుకని తీసి పక్కన పెట్టేశాను. ఇంకా ఇవన్నీ కూడా శుభ్రం చేసుకుంటాను. ఎక్కువగా గిన్నెలు ఉండవులేండి స్వామివారికి. పంచపాత్ర, మంచినీళ్ళు పెట్టినవి, దీపారాధన చేసుకోవడానికి దాని కింద ఒక ప్లేటు, ఇవి మాత్రమే ఉంటాయి. ఎంత క్రితమైతే అసలు అందరి దేవుళ్ళని పూజించినప్పుడైతే ఎన్ని ఉండేయో అసలు. ఇవన్నీ తోమాలంటే ఇక ఇంట్లో గిన్నెలు తోముకున్నట్టే ఉండేదన్నమాట. అలాగే ఫోటోలు తొడవాలన్నా కూడా ఒక రోజు పట్టినట్టు పట్టేది. ఇప్పుడు అట్లా ఏమీ లేదు. మొన్న పులికాపు అయిపోయింది కదా, అమావాస్య వెళ్ళిన తెల్లారి ఈయనే శుభ్రంగా ఫోటోలు తుడిచేసి ఉన్న 2 ఫోటోలు కూడా తుడిచి నీట్గా తుడిచేసి పులికాపు అయితే చేశారు. నాకు వేరే వేరే పనులు ఉంటున్నాయండి, అవి ఏంటనేది నేను ముందు రాబోయే వీడియోల్లో అయితే చెప్తాను. ఇప్పుడైతే నేను షేర్ చేసుకోలేను. అన్నీ యూట్యూబ్లో చెప్పేవి ఉండవు కదా, చెప్పకూడనివి ఉంటవి, చెప్పేవి ఉంటవి. కొన్ని ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్దామని చెప్పి నేనైతే మీకు ఇప్పుడు చెప్పలేకపోతున్నాను, అర్థం చేసుకోండి. రాబోయే వీడియోల్లో అయితే చెప్తాను, ఫాలో అవుతూ ఉండండి వీడియోస్ని. ఇంకా ఇదిగోండి ఈ మాత్రంగా స్వామివారికి ఇలాగా పూజ చేసేసుకుంటున్నాను కదా. ఇప్పుడు టైం వచ్చేసి 5:05 అవుతుంది. ఇంకా ఈయన ఈరోజు త్వరగా వెళ్ళిపోవాలన్నారు, 7 గంటలకే వెళ్ళాలి అని చెప్పి అన్నారు. ఇంకా ఈయన మన ఇంటి యజమాని బయటికి వెళ్ళేటప్పుడు దేవుడి దగ్గర దీపారాధన చేసి వాళ్ళకు కూడా లెగవటమే దేవుడి గదిలోకి రాగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంటుంది, ఎలాంటి దృష్టి దోషాలు ఉండవు, పాజిటివ్ అయితే వస్తుంది ఇంట్లోకి. ఇంకా ఆయన వెళ్తున్నారు త్వరగా అని చెప్పి స్నానం చేసి వచ్చి ఆయన కూడా దండం పెట్టుకుంటారని ఆయన లేచేసరికి దీపారాధన అయితే చేసేసాను. చేసిన తర్వాత నేను కూడా హారతి తీసుకుని ఇంకా ఇదిగోండి టిఫిన్ అంటూ పొద్దున్నే నేనేమి తినను, నేను తర్వాత 9 గంటలకు అలా తింటాను అని అన్నారు. నేను కూడా పప్పు అది ఏమీ నానపోయలేదు. ఇంకా మొన్న జావపిండి పట్టించాను కదా చిరుధాన్యాలతో, ఇదిగోండి ఈ క్యాన్లోనే ఉంది. ఇంకా సర్ది బాక్సుల్లోనూ డబ్బాల్లో పోసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇంకా 2 గరిటెలు ఇది నీళ్ళల్లో కలిపి జావ కాద్దామని చెప్పి ఇంకా ఆ గిన్నె అయితే పెట్టాను. అంత పెద్ద గిన్నె ఎందుకు పెట్టానంటే ఈ జావ మజ్జిగతోటి కలుపుతాను కాబట్టి చల్లారాలని చెప్పి త్వరగా అంత పెద్ద గిన్నె అయితే పెట్టాను. ఇరుకు గిన్నె అనుకోండి త్వరగా చల్లారదు కదా, అదే ఇంట్లో ఉంటున్నాను అనుకోండి ఎప్పటికైనా చల్లారుతుందిలే, చల్లారినప్పుడే తాగొచ్చులే అనుకుని చిన్న గిన్నెలోనే కాస్తాను. త్వరగా చల్లారాలని చెప్పి కాసేసి ఫ్యాన్ కింద పెడితే మంచిగా చల్లారిపోతుంది కదా అని చెప్పి ఒక్క 2 స్పూన్లే ఆ గంటతో 2 గంటలు వేసాను అంతే. వాటర్ పోసి పల్చగా కాసుకున్నాను. అసలు ఎంత టేస్ట్గా ఉంటుందోనండి. అన్నీ చిరుధాన్యాలు వేసాం కదా, అందులో జీడిపప్పు బాదం పప్పు వేస్తే మరింత టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ జావ పొడికి. ఇంకా ఈ మాత్రంగా కాసేసుకుని ఓ పక్కన పెట్టేశాను. ఇంకా రాత్రి కొంచెం పెరుగు ఉంది ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను కదా, ఆ పెరుగు తీసుకొని మజ్జిగ చేసేసి ఇదిగోండి చాలాసేపు మనం పొంగొచ్చింది కదా అని చెప్పి కట్టేసేయకుండా వెంటనే కట్టేయకోకుండా చాలాసేపు ఏమంటే మరగనివ్వాలి. లైట్గా సాల్ట్ కూడా వేసాను. అదే పాలు పోసుకుంటే కనుక సాల్ట్ ఏమి ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చు, కానీ నేను బెల్లం అంటూ ఏమీ కలపను. పాలుగా పోసుకోవాలనుకుంటే ఆ జావలో పాలు కలిపేసి ఒత్తయ్యే తాగేసేస్తాము. అలాగే అలవాటైపోయింది మాకు మొదటి నుండి. ఇంకా మజ్జిగ కాబట్టి కొంచెం అంత సరిపడా సాల్ట్ అయితే వేసాను, మరింత టేస్ట్ పెరుగుతుంది అనమాట సాల్ట్ వేస్తే. ఎక్కువగా సాల్ట్ అసలు తినము, చాలా అంటే చాలా తక్కువగా తింటాము. ఇదిగో ఇంకా ఇలాగ మరగనిస్తున్నాను, చూసారా ఎలా మరుగుతున్నాయో. అలా కొంచెం చిక్కపడిన తర్వాత కట్టేసేసాను. ఇక ఈయన కొంచెం తాగేశారు పరగడుపున, ఎందుకు వెళ్ళకూడదు కదా, మంచినీళ్ళు అయినా తాగి వెళ్ళాలి, పొద్దున్నే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పరగడుపున పంపించకూడదు అని చెప్తూ ఉండేది మా అమ్మ ఎప్పుడు. అదే మాట గుర్తొస్తూ ఉంటుంది అనమాట నాకు. అలాగని చెప్పి ఇంకా ఈయనకు కూడా కొంచెం మజ్జిగ జావ ఇచ్చేసి పంపించేశాను. ఎదురొస్తున్నాను అనమాట. ఇంకా ఈయన వెళ్ళొస్తానని చెప్పి చెప్తున్నారు. ఇంక ఇప్పుడు వెళ్తే సాయంత్రం నైట్కి ఎప్పుడుకి వస్తారో తెలియదు. ఇంకా నాకు ఒక్కదానికే నేను భోజనం వండుకున్నా వండుకోపోయినా ఇంకా నా ఇష్టం. ఇంక ఈయన లేకపోతే కూర కూడా వండుకోను అనమాట. ఇంకా ఈయన బయలుదేరి అయితే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇంకా నేనేం చేసిన పనులంటే, బయట ఇప్పుడు పువ్వులు కనిపిస్తున్నాయి, చీకట్లో కనిపించట్లేదని చెప్పాను కదా, ఇప్పుడు తెల్లారిపోయింది కదా, ఇలాగ విడిలిపోయి మంచిగా కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఇలాగ కనిపిస్తున్నాయి. సరే ఇవి కోసేసి
ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాము. రేపొద్దునకి నాకు మంచిగా పూజ కోసం పువ్వులకి ఎత్తుక్కునే పని ఉండదని చెప్పి ఇవి కోసుకుందామని చెప్పి ఇలాగ మీకు వీడియోలో చూపిస్తున్నాను అనమాట. బట్టలు ఉతకాలి. నిన్న ఉతికిన బట్టలు అయితే ఉన్నాయి. ఇంకా ఉతుకుదామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే వాతావరణం కొంచెం వర్షం వచ్చే సూచనగా ఉందన్నమాట. మళ్ళీ వర్షం వచ్చిందనుకోండి, మాకు ఇక్కడ సందుల్లో కూడా తీగలేమి లేవు. సన్సైడ్ల కింద ఆరటానికి గాలికైనా తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి ఆరేస్తేనే ఆరుతాయి అన్నమాట. ఇంకా ఇదిగోండి, మొన్నే కదా తోటకూర కోసాను. 4 రోజులు 5 రోజులు అయ్యిందేమో, మళ్ళీ వెంటనే ఇలా వచ్చేసింది. చాలా అంటే చాలా తాజాగా ఉంది. అసలు ఇప్పటికిప్పుడు కోసుకుని వండుకుని తింటే తాలింపు వేయగానే అసలు గిన్నెలో కూర కూడా కనపడదనమాట. అంటే అంత మేగడలాగా కరిగిపోతుంది. చాలా బాగుంది. ఇంకా రేపు ఈయన ఉంటారు కాబట్టి పప్పు తోటకూర వండుతానులే అనుకుని అట్లా వదిలేశాను. ఎందుకంటే ఈయనకి పప్పు అంటే చాలా ఇష్టం. పప్పులో ఏది కలగలిపినా కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. పప్పు రోటి పచ్చడి ఉంటే చాలు ఆయనకి. ఇంక మరి ఏ కూర అవసరం లేదన్నమాట. కూరగాయలతో పేచీనే పడరు. ఆ కూర ఉండవు, ఈ కూర వండలేదు అని అసలు అనరు. కూర వండకపోతేనే పేచి పెట్టుకుంటారనమాట. అలా ఉంటుంది మా ఇంట్లో. ఇంకా ఇవిగోండి శంఖం పువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కోసేసి ఒక గిన్నెలోకి పెట్టేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ అయితే చేసేసుకున్నాను. చూడండి ఇప్పుడైతే ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. ఇంకా నేను ఇంట్లోకి వచ్చేసిన తర్వాత 4 గిన్నెలు అవి ఉన్నాయి. అవి కడిగేసేసి లోపల పెట్టేసి ఈ టబ్బులో ఏమైనా ఎంగిలి గిన్నెలు అవి ఉంటాయి కదా, అవి వేస్తూ ఉంటానన్నమాట. వేసి ఒక పక్కన పెట్టేస్తాను. రాత్రి గిన్నెలు కడగలేదు. ఇంక ఇవన్నీ కడిగేసిన తర్వాత ఇది కూడా శుభ్రంగా తోమి పెట్టేసేద్దామని చెప్పి ఇంకా కడిగేస్తున్నాను. కొత్తదే తీసుకొచ్చారు. ఇది తీసుకొచ్చి ఒక 3 నెలలు అలా అవుతుంది. కొంచెం లోపల మచ్చలుగా ఉన్నా కూడా బాగోదులే, నీట్గా ఉండాలి. ఎప్పుడైనా ఏమైనా పెద్దవి ఏమైనా కడుక్కోవాలన్నా కూడా ఈ టబ్లో నీళ్లు పోసేసి కడుగుతూ ఉంటాను. అలాగే పాలు చల్లారి పెట్టాలన్నా, త్వరగా చల్లారాలంటే ఏమైనా చల్లారి పెట్టాలన్నా కూడా ఈ టబ్ను ఉపయోగిస్తూ ఉంటాను అనమాట. ఇంక ఇది కూడా గిన్నెలన్నీ వేసిన తర్వాత పక్కన పెట్టేశాను. మీకు కడిగేదంటూ ఏమీ చూపించలేదులేండి. ఇంకా ఇలాగా ఈ సబ్బు గిన్నెను కూడా నీట్గా చుట్టూ కడిగేసేస్తాను. ఎందుకంటే మనం తోమేటప్పుడు ఎంగిలి చుక్కలు అవి పడుతూ ఉంటాయి కదా, మళ్ళీ అది అలాగే ఉంచితే ఈగలు దోమలు వాళ్తూ ఉంటాయి ఆ గిన్నె చుట్టూ. అందుకని శుభ్రంగా నీటితో కడిగేసి పక్కన పెట్టేసి ఉన్నాను. ఇంకా ఇది కూడా కడిగేసి లోపలికి తీసుకెళ్ళిపోయి బోర్లించేసేద్దాము. ఇంకా సాయంత్రం వరకు అసలు ఒక గిన్నె కూడా ఇంకా లేదు కడగటానికి అనుకుంటున్నాను అనమాట. బట్టలు ఉతకాలి, బట్టలు ఉతుకునా ఊరుకోనా అని ఆలోచనలో ఉన్నాను. అయితే 4 చినుకులు పడి పోయింది. మబ్బుగా మంగారుగా ఉంది, కానీ ఎండ అయితే అస్సలు లేనే లేదు. ఇంక ఇలాంటి టైంలో బట్టలు ఉతికినా కూడా వర్షంలో తడుస్తూ అదొక స్మెల్ లాగా వస్తాయి, ఆపేయడమే మంచిదిలే అని చెప్పి ఇంకా ఇప్పటికైతే బట్టల జోలికైతే వెళ్ళట్లేదు. ఇక నాకు ఒక్కదానికే కదా, మళ్ళీ అన్నం వండుకోవాలన్నీ కూడా బద్ధకం అనమాట. నాకు పని ఉంది, వేరే పని, బయటికి వెళ్ళే పని. నేను కూడా ఇంకా మధ్యాహ్నం వచ్చి అన్నం వండుకోవాలంటే కొంచెం వండుకోలేని పరిస్థితి కాబట్టి ఇప్పుడే వండేసి పక్కన పెట్టేసుకుని వెళ్ళిపోతాను. అయితే పెరుగు ఉంది, చట్నీ ఉంది కాబట్టి సర్లే ఇంకా దాంతోనే సరిపెట్టుకుంటాను. ఇంకా కూర ఏమో వద్దులే అనుకుని ఇంకా ఊరుకుని ఇక మిగిలిన జావా నేను తీసుకెళ్ళటానికి ఈ బాటిల్లో పోసుకుంటున్నాను అనమాట. దీనిపైన మీగడ కట్టింది కదా, ఆ మీగడేమీ వద్దు అని తీసి పారేసేయాల్సిన అవసరం ఏమి లేదు. మనకి పాలు మీద మీగడ కడితే పారేస్తామా, ఇది కూడా అంతేనండి. ఈ మీగడే అసలు బలం అనమాట. చాలా రుచిగా ఉంటుంది. పంటి కింద పడి మనం నవ్వులుతూ ఉంటే ఆ మీగడిని నాకైతే ఇష్టం. నేనైతే పారేను, నేను అలా తాగుతాను అనమాట. ఇంకా ఆయనకి ఇవ్వంగా ఇది ఉందనమాట. నేను టిఫిన్ కూడా ఏమీ చేయలేదు, అంత ఆకలి కూడా ఏమీ వేయట్లేదు. ఇంకా నేను కొంచెం తాగేసేసి కాసిన మజ్జిగ కలుపుకొని మిగిలిన కొంచెం మజ్జిగేమో ఈ బాటిల్ నిండా పోసేసుకున్నాను. జావలో కలిపేసుకుని ఆ మిగిలిన మజ్జిగేమో మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. నాకు మజ్జిగ అంటే చాలా ఇష్టం. మజ్జిగ బాగా తాగుతాను అనమాట. మంచినీళ్ళ కంటే కూడా మజ్జిగ ఎక్కువగా తాగుతాను. నా ఒళ్ళు వేడి తత్వం అనమాట. అందుకని ఎంత వాటర్ తాగితే అంత మంచిది. ఎవరైనా కాఫీ టీలు ఇస్తానన్నా కూడా నాకు వద్దండి, మజ్జిగ ఇవ్వండి అని చెప్తాను అనమాట. ఎక్కడికన్నా వెళ్ళినా కూడా వాళ్ళు ఫీల్ అవ్వరు, నాకు తాగినట్టు ఉంటుంది కదా అని. ఎందుకంటే టీ ఇచ్చినా తాగదు, కాఫీ ఇచ్చినా తాగదు అనే మాట అనుకోకుండా మజ్జిగ చేసి ఇమ్మంటాను. మొహమాటం లేకుండా చెప్పేస్తాను, మజ్జిగ చేసి ఇవ్వండి తాగుతాను అని. వాళ్ళు అలాగే ఇస్తారు. ఇదిగోండి ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే 2 వాల్నట్స్, 4 బాదం పప్పులు, మజ్జిగ జావ తాగేస్తాను. ఈరోజు ఇదేనండి నా బ్రేక్ఫాస్ట్.
మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈరోజుకి ఇదేనండి వీడియో.